వాక్యాన్ని నేర్చుకుంటున్నారు. ఎందుకంటే ఇది చాలా ఉత్తమమైనది. ఏది ఉత్తమమైనది అన్నప్పుడు క్రీస్తు పాదముల యొద్ద మనమందరము కూడా కూర్చుండి ఆయన బోధ వినటం అన్నది ఏదైతే ఉన్నదో అది ఉత్తమమైనది, అది అవసరమైనది, అది మన యొద్ద నుండి ఎవ్వరు తీసివేయలేనిది. కాబట్టి మంచి అంశాన్ని ఈరోజు మనమందరం కూడా మరి బైబిల్లో నుండి ఆలోచన చేయబోతున్నాము. మనందరికీ తెలుసు, దేవుడు మరి ఆదాము అవ్వలను ఆశీర్వదించాడు. మనందరికీ తెలుసు. మరి దేవుడు ఆదాము అవ్వలను ఏమని ఆశీర్వదించాడో ఒక్కసారి బైబిల్లోనికి వెళ్ళి మనమందరం కూడా ఆలోచన చేయగలిగితే పరిశుద్ధ దేవుని గ్రంథములో నుండి ఆదికాండము మొదటి అధ్యాయము 28వ వచనాన్ని మనమందరం కూడా చదువుకుందాము. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబరుచుకొనుడి. సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. ఇక్కడ మనం చూడగలిగితే ఏమంటున్నాడు అంటే, మీరు ఫలించి విస్తరించి ఇదిగోనండి, మీరు ఇదిగో అభివృద్ధి పొంది అని మనము ఇక్కడ చదువుకుంటున్నాము. అంటే భూమి మీద మానవ జాతి అన్నది విస్తరించాలి, అభివృద్ధి చెందాలి, ఫలించాలి. ఈ మూడు ఒకటేనండి. ఓవరాల్గా మానవ జాతి అన్నది భూమి మీద విస్తరించాలి అన్నది దేవుని కోరిక. అలాగే మరి ఆ తర్వాత మనందరికీ తెలుసు, కొన్ని తరాల తర్వాత ఏం జరిగిందో మనందరికీ తెలుసు. జలప్రలయం రావటము. ఆ జలప్రలయంలో ఒక 8 మందిని మరి దేవుడు సేవ్ చేయటం అన్నది మనందరికీ తెలుసు. ఆ తర్వాత జలప్రలయం తర్వాత నోవాహు గారి కుటుంబంతో, నోవాహు గారితో దేవుడు ఏమంటున్నాడో మనమందరం కూడా బైబిల్లో నుండి మనమందరం కూడా ఆలోచన చేయగలిగితే దయచేసి అందరం కూడా ఆదికాండము 9వ అధ్యాయము 7వ వచనాన్ని మనమందరం కూడా చదువుకుందాం. 7వ వచనాన్ని మనం చదువుకుందాము. మీరు ఫలించి అభివృద్ధి నొందుడి, మీరు భూమి మీద సమృద్ధిగా సంతానము కని విస్తరించుడని వారితో చెప్పెను. తొలి మానవులతో ఏదైతే దేవుడు తెలియజేశాడో అదే మాట మరలా ఎవరితో చెబుతున్నాడు అన్నప్పుడు ఇదిగోనండి, నోవాహు గారితో చెబుతున్నాడు. మీరు ఫలించాలి, అభివృద్ధి పొందాలి, మీరు భూమి మీద విస్తరించాలి అంటే భూమిని నిండించాలి అని మరలా నోవాహు గారితో చెబుతున్నాడు. అంటే ఈరోజు భూమి మీద బ్రతుకుతున్న ఈ యావత్ ప్రపంచ ప్రజలందరూ కూడా ఇదిగోనండి నోవాహు గారి కుమారుల నుండి వచ్చిన వారే. అందుకే ఆదాము గారిని తర్వాత ఆ తర్వాత నోవాహు గారిని రెండవ ఆదాము అని పిలుస్తారు. ఆయన తొలి ఆదామైతే రెండవ ఆదాము అని నోవాహు గారిని పిలుస్తారు. ఎందుకంటే ముందు ఆదామును ఆశీర్వదించిన ఆ ఆశీర్వాదమే మరలా నోవాహు గారిని ఆశీర్వదించాడు. అందుకే నోవాహు గారు రెండవ ఆదివారం, మరి ఆదాము గారు అయితే ఇదిగోనండి యేసుక్రీస్తు వారు కడపటి ఆదాము. యేసుక్రీస్తు వారు కడపటి ఆదాము. కాబట్టి బైబిల్ గ్రంథంలో నుంచి ఈరోజు మనం అందరం కూడా మరి ఈ 9వ అధ్యాయం నుంచి ఒక వచనాన్ని ఈరోజు మనం అందరం కూడా ఆలోచన చేయబోతున్నాము. ఆ వచనమే ఆదికాండము 9వ అధ్యాయము 25వ వచనాన్ని దయచేసి మనం చదువుకుందాము. కానాను శపించబడిన వాడై తన సహోదరులకు దాసుడగున నేను. ఇక్కడ మనం చూడగలిగితే ఇక్కడ
ప్రశ్న ఏంటి అన్నప్పుడు ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే హాము తప్పు చేశాడు. హాము తప్పు చేశాడు. హాము తప్పు చేసినందుకు హాము చిన్న కుమారుణ్ణి నోవాహు గారు శపించాడు. అందుకే టైటిల్ ఏంటి అన్నప్పుడు హాము చేసిన తప్పుకు నోవాహు గారు కానానుని ఎందుకు శపించాడు అన్నది ఈరోజు మనం అందరం కూడా ఆలోచన చేయబోతున్నాము. మరి చాలా జాగ్రత్తగా మీరందరూ కూడా వినవలసిందిగా మనవి చేస్తున్నాను. మరలా చెబుతున్నాను, హాము చేసిన తప్పుకు నోవాహు గారు కానానును ఎందుకు శపించాడు అన్నది మనమందరం కూడా ఆలోచన చేయబోతున్నాము. ఇంతకీ హాము చేసిన తప్పేంటి? హాము తప్పు చేస్తే ఇదిగోనండి కానానును ఎందుకు శపించాడు? మరి ఇంతకీ నోవాహు గారికి ఎంతమంది పిల్లలు అన్నప్పుడు మనందరికీ తెలుసండి. నోవాహు గారికి 3 పిల్లలు, షేము, హాము, యాపేతు. మరి హాము తప్పు చేస్తే కానానును ఎందుకు నోవాహు గారు శపించారో ఆ వచనాన్ని ఇప్పుడు మనం చదువుతున్నాము. కానాను శపించబడిన వాడై తన సహోదరులకు దాసుడగును అనేనో అని మనం చదువుకుంటున్నాము. అయితే ఇంతకీ ఈ సందర్భం మనకు అర్థం కావాలి అంటే 20వ వచనము నుంచి మనం రావాలి. ఈ సందర్భం మనకు అర్థం కావాలి అంటే 20వ వచనము నుంచి మనము ఆలోచన చేయగలిగితే 20వ వచనము నుంచి మనం చూడగలిగితే నోవాహు వ్యవసాయము చేయనారంభించి ద్రాక్ష తోట వేసాను. అంటే ఆ జలప్రలయం తర్వాత నోవాహు గారు ఎంచుకున్న ప్రొఫెషన్ ఏంటి అన్నప్పుడు ఇదిగోనండి ఆయన ఎంచుకున్న ప్రొఫెషన్ వ్యవసాయం చేయనారంభించి ద్రాక్ష తోట వేశాడు. తర్వాత పిమ్మట ద్రాక్షారసము త్రాగి మత్తుడై తన గుడారములో వస్త్రహీనుడిగా ఉండెను. ఎప్పుడు కూడా మీరు చూడండి, గ్రేప్ జ్యూస్ తాగితే ఎప్పుడు కూడా మత్తు రాదండి. అది ఫెర్మెంట్ అయిన తర్వాత దాన్ని తీసుకుంటే అది మత్తునిస్తుంది. మొత్తం మీద మత్తుడయ్యాడు. తన గుడారములో వస్త్రహీనుడిగా ఉండెను. అందుకే బైబిల్ అనేది సత్యవేద గ్రంథము. ఉన్నది ఉన్నట్టుగా రాయిస్తాడు దేవుడు. లేనిది కళ్ళబోలి కబుర్లు అన్ని కూడా బైబిల్లో ఉండవండి. ఉన్నది ఉన్నట్టుగా దేవుడు రాయిస్తాడు. మనిషి పాపం చేస్తే పాపం చేశాడనే రాయిస్తాడు. అతన్ని సమర్థించడు దేవుడు. కాబట్టి ఆయన మత్తుడుగా ఉన్నాడు. తన గుడారంలో వస్త్రహీనుడుగా ఉండెను. 22వ వచనము. అప్పుడు కానానుకు తండ్రి అయిన హాము తన తండ్రి వస్త్రహీనుడై ఉండుట చూచి బయటనున్న తన 2 సహోదరులకు ఆ సంగతి తెలిపేను. తర్వాత మనం చూడగలిగితే అప్పుడు షేమును యాపేతును వస్త్రం ఒకటి తీసుకొని తమ 2 భుజముల మీద వేసుకొని వెనుకకు నడిచి వెళ్ళి తమ తండ్రి దిశములను కప్పిరి. వారి ముఖములు వెనక తట్టు ఉండుట వలన తమ తండ్రి దిశములను చూడలేదు. అప్పుడు నోవాహు మత్తు నుండి మేలుకొని తన చిన్న కుమారుడు చేసిన దానిని తెలుసుకొని కానాను శపించబడిన వాడై తన సహోదరులకు దాసుడు అగుననేను. ఇది సందర్భము. అంటే మనం చూడగలిగితే నోవాహు గారు ఏ స్థితిలో ఉన్నాడో ఆయన గుర్తుంచుకోలేకపోయాడు. అప్పుడు మనం చూడగలిగితేనండి ఆ స్థితిని నోవాహు గారి చిన్న కుమారుడైన హాము చూశాడు. అందుకే చిన్న కుమారుడు అని మనం చదువుకున్నాం కదండి 24వ. అప్పుడు నోవాహు మత్తు నుండి మేలుకొని తన చిన్న కుమారుడు చేసిన దానిని తెలుసుకొని అంటే మనం చూడగలిగితే ఇక్కడ చిన్న కుమారుడు హాము.
ఇప్పుడు ఈ చిన్న కుమారుడు తండ్రి యొక్క దిగంబరత్వాన్ని చూశాడు. తండ్రి యొక్క దిగంబరత్వాన్ని చూశాడు, తండ్రి యొక్క మానమును చూశాడు. కానీ తన ఇద్దరు అన్నలు మాత్రము చూడలేదండి. వాళ్ళు వస్త్రం పట్టుకొని వెనుకకు నడుచుకుంటూ వచ్చి ఆ తండ్రి దిగంబరత్వాన్ని మీద కప్పారు తప్ప, కానీ ఈ హాము మాత్రము తన తండ్రి మానమును చూశాడు. ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే మరి తప్పు చేసింది ఎవరు? తండ్రి వస్త్రహీనుడుగా మరి ఉన్నప్పుడు చూసింది హాము. తప్పు చేసింది హాము తప్పు చేస్తే నోవాహు గారి మనవడైన కానానును ఎందుకు శపించాడు? దాని వెనకాల ఉన్న కారణం ఏమిటి అన్నది మనము చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఇంకాస్త మనము ముందుకు వెళ్ళగలిగితే దయచేసి అందరం కూడా 26, 27 వచనాలు కూడా మనం చూడగలిగితే, చిన్న కుమారుడైన హామును అతనికి పుట్టబోయే కానానును మరి శపించినట్టుగా మనం చదువుకున్నాము. ఇక మరి 26, 27 కూడా మనం చూడగలిగితే, మరియు అతడు షేము దేవుడైన యెహోవా స్తుతించబడునుగాక, కానాను అతనికి దాసుడగును, దేవుడు యాపేతును విశాలపరచును, అతడు షేము గుడారములో నివసించును, అతనికి కానాను దాసుడగును అనేను. ఇక్కడ అన్నలు అంటే షేము తర్వాత యాపేతు వారిద్దరినేమో దీవించాడు. కానీ కానాను మాత్రము ఇదిగో శపించబడ్డాడు. హాము శపించబడ్డాడు. హాము చేసిన తప్పుకు కానానును ఎందుకు శపించాడు? ఇలా మనం బైబిల్ చదువుకుంటూ వెళ్ళగలిగితే ఇదిగోనండి, ఇది మనకు అర్థం కావాలి అంటే ఇలాంటి సందర్భాలు అంటే దీనికి సంబంధించిన ఈ సందర్భాలు ఎక్కడెక్కడున్నాయో బైబిల్లో మనం వెతుక్కోవాలి. బైబిల్ గ్రంథంలో ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు దీనికి సంబంధించిన సందర్భాలు ఎక్కడెక్కడ ఉన్నాయో మనం వెతకాలి, మనం ఆలోచించాలి. ఎందుకంటే ఈ సందర్భం మనకు అర్థం కావాలి అంటే ఇంకాస్త మనం ముందుకు వెళ్ళగలిగితేనండి, దయచేసి అందరం కూడా మనం చూడగలిగితే అదే ఆదికాండము 10వ అధ్యాయము 6వ వచనాన్ని దయచేసి మనమందరం కూడా చదువుకుందాం. 10వ అధ్యాయం 6వ వచనంలో, హాము కుమారులు కూషు, మిస్రాయిము, పూతు, కానాను అనివారు. అంటే హాము కుమారులు ఎవరటండి? అందులో చిన్న కుమారుడు ఎవరండి? హాముకు చిన్న కుమారుడు ఎవరు? కానాను. నోవాహు గారికి చిన్న కుమారుడు ఎవరు? ఇదిగోనండి హాముకు చిన్న కుమారుడు ఎవరు? కానాను శపించబడతాడు. తన సహోదరులకు దాసుడగుతాడు. అంటే నోవాహు గారి చిన్న కుమారుడు హామైతే హాము యొక్క చిన్న కుమారుడే కానాను. ఆ కానానును ఇదిగో మనవన్ని నోవాహు గారు శపించారు. ఇంతకీ నోవాహు గారు అనగానే మనం ఆలోచన చేయగలిగితే ఆయన నీతిమంతుడు. మర్చిపోవద్దు, దేవుని ఎదుట నోవాహు గారే నీతిమంతుడిగా కనబడ్డాడు అని మనము 7వ అధ్యాయం ఆదికాండంలో మనం చదువుకుంటాము. అలాగే ఆయన ఎవరు అంటే ఆయన ఒక ప్రవక్త అని మనం చెప్పవచ్చు. ఎలా చెప్పగలరు? నోవాహు గారు ఒక ప్రవక్త అని, రాబోయే ఉగ్రతను గురించి ఆయన ప్రకటించాడు అంటే ఒక దైవజనుడు, ఆయన నీతిమంతుడు, రాబోయే ఉగ్రత గురించి ఆయన ముందుగానే హెచ్చరించాడు అంటే ఆయన ప్రవక్త అని మర్చిపోవద్దు. అందుకే జలప్రలయం రాబోతుంది, మీరు రండి, ఓడలోనికి రండి అని ఆయన ముందే ప్రకటించాడండి. అందుకేనండి ఆయన ప్రవక్త. ఇంతకీ ప్రవక్త మనం చూడగలిగితేనండి పని ఏంటన్నప్పుడు రాబోయే ప్రమాదాన్ని ముందుగానే హెచ్చరించేవారు ప్రవక్తలు. జరగబోయే దాన్ని ముందుగా చెప్పేవారు.
జరగబోయేదాన్ని ముందుగా చెప్పేవారు ప్రవక్తలు. ఈరోజు ప్రవక్తలు అని చెప్పుకుంటే జరగబోయేది చెప్పాలి. అందుకే క్రొత్త నిబంధనలు మనం చదువుకుంటాము, యోహాను కాలము వరకు ప్రవక్తలు ఉండిరి అని మనం చదువుకుంటాం. యోహాను కాలము వరకు ప్రవక్తలు ఉండిరి అని మనం చదువుకుంటాం. అంటే మొదటి 100 సంవత్సరాలలోనే ప్రవక్తలు ఉన్నారు అని మనం చదువుకుంటాము. కాబట్టి నోవాహు గారు ఆయన నీతిమంతుడు, ఆయన ఒక దైవజనుడు, అలాగే ఆయన ఒక ప్రవక్త. అందుకే భవిష్యత్తులో ఏమి జరగబోతుందో ప్రవచన రూపకంగా ఆయన ఏం చేశాడు అంటే, ఇదిగోనండి కానానును శపించటం జరిగింది. ఎందుకంటే ఆయన ప్రవక్త గనక, ఆ ప్రవక్తకు భవిష్యత్తులో జరగబోయేది తెలుసు గనుక, అందుకే ఆయన ఇదిగోనండి ముందుగా ఆయన ఏం చేశాడు అన్నప్పుడు కానానును శపించాడు. ఇక్కడ మరి చూడగలిగితే షేము యాపేతు ఇదిగో తండ్రి మానమును చూడలేదు వాళ్ళు, తండ్రి దిశమలను వాళ్ళు చూడలేదు, ఆయన మానమును చూడలేదు. వెనక నుంచి నడుచుకుంటూ ఒక క్లాత్ తీసుకొని వచ్చి తండ్రి ఆ దిగంబరత్వం మీద ఇదిగోనండి వాళ్ళు క్లాత్ వేసి వెనకకు తీసుకొని వెళ్ళిపోయారు. కానీ మనం ఆలోచన చేయగలిగితే హాము తన తండ్రి దిశములను, తన తండ్రి మానమును చూచాడండి. అంటే మానమును చూచి ఆనందించే లక్షణము హాములో ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. ఏ లక్షణము? మానమును చూసి సంతోషించే లక్షణము హాములో ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. అందుకేనండి మనం చూడగలిగితే మనుషులు కొన్నిటికి బానిసలుగా మారిపోయి చెడిపోతూ ఉంటారు. అదొక పిచ్చి వాళ్ళకి. ఏంటా పిచ్చి అన్నప్పుడు కొంతమంది మీరు చూడగలిగితే ఇదిగోనండి మద్యానికి బానిస అవుతారు వాళ్ళు. అదొక వాళ్ళకు ఆనందం. ఇక దానికి అది లేకపోతే ఒకలాగుంటారు వాళ్ళు. కొంతమంది మద్యానికి బానిస అవుతారు, కొంతమంది పేకాటకు బానిస అవుతారు, కొంతమంది బెట్టింగ్లకు బానిస అవుతారు. మరి ఈ మధ్యకాలంలో ఇంటర్వ్యూలు కూడా మనం చూస్తున్నాం కదండి. బెట్టింగ్లో ఒక వ్యక్తి 3,50,00,000 పోగొట్టుకున్నాడటండి. ఆన్లైన్ బెట్టింగ్స్ అయితే కదండి 3,50,00,000 పోగొట్టుకున్నాడట. రోల్స్ రాయిస్ కారు పోగొట్టుకున్నాడట. రోల్స్ రాయిస్ కారు అంటారు కదండి, అది పోగొట్టుకున్నాడట. 1/4 కిలో బంగారం, 250 గ్రాముల బంగారం పోగొట్టుకున్నాడు. 2 బైకులు పోగొట్టుకున్నాడు. ఇదిగో బెట్టింగులు ఆడొద్దు, బెట్టింగుల వైపు వెళ్ళకండి, ఇదిగో మీ డబ్బులు వృధా చేసుకోకండి, మీ డబ్బులు పోగొట్టుకోకండి. ఎన్ని ఇంటర్వ్యూలు ఇవ్వండి. మొన్న కూడా ఒక లేడీ ఏం చేసిందండి, ఆ బెట్టింగ్ ఆడి ఆ కోపం మీద నా ఫ్రస్ట్రేషన్లో వెళ్ళి తన కుమార్తె గొంతు కోసింది బాత్రూంలో, వేరే వాళ్ళ బాత్రూంలో. మరి ఇవన్నీ మనం చూడగలిగితే కొంతమందికి ఇదిగోనండి ఈ బెట్టింగ్ అనే పిచ్చి ఉంటుంది. తర్వాత మరికొంతమందికి ఇదిగోనండి ధూమపానము, కొంతమందికి దొంగతనాలు, వీటన్నిటికీ బానిస అవుతుంటారు. వీటన్నిటికీ బానిస అయ్యి అది చేస్తూ వాళ్ళు సంతోషిస్తారు. అలాగే మనం చూడగలిగితే ఈ హాములో మనం చూడగలిగితే ఏ లక్షణం ఉంది అన్నప్పుడు మానమును చూసి సంతోషించే లక్షణము హాములో మనకు కనబడుతుంది. దీన్నే కామకత్వము అనొచ్చు, దీన్నే శరీరాశలు అనొచ్చు. ఇవి మంచి లక్షణాలు కాదండి. అందుకే మనం చూడగలిగితేనండి నోవాహు గారు ఒక ప్రవక్త, ఒక దైవజనుడు గనక మనం చూడగలిగితే ఈ కానాను నుండి వచ్చే వారికి, ఈ కానాను నుండి ఎవరైతే ఇదిగో జాతులు వస్తాయో, ఎవరైతే అతని గర్భవాసం నుండి వస్తారో వాళ్ళకు బంధువులు, బంధుత్వము, రక్త సంబంధాలు లేకుండా ఇదిగోనండి అసభ్యకరమైనవి చేస్తూ ఇదిగోనండి వాళ్ళు బ్రతుకుతారు. ఆ కానాను నుండి వచ్చే సంతానము అలా ఉంటుంది అని భవిష్యత్తు ఎరిగిన నోవాహు గారు ఇదిగో ఫ్యూచర్లో ఇలా జరుగుతుంది అని ఆయన ప్రవచించాడు. అందుకే కానాను శపించబడిన వాడై తన సహోదరులకు దాసుడగును అని శపించాడు. ఇక్కడ మరి మనం చూడగలిగితే మరి
కొన్ని ఆధారాలు బైబిల్లో నుండి మనం అందరం కూడా ఆలోచన చేయగలిగితే, పరిశుద్ధ దేవుని గ్రంథంలో నుండి కొన్ని ఆధారాలు, కానాను శపించబడిన వాడు అన్నాడు కదా, ఆ కానానులో నుంచి వస్తున్న సంతానమునకు ఇదిగో వాళ్ళకు ఈ బంధాలు, బంధుత్వాలు, ఇదిగోనండి ఈ రక్త సంబంధాలు ఇవన్నీ లేకుండా అసభ్యకరమైనవి చేయటంలో ఇదిగో ఈ కానాను నుండి వచ్చిన వారు ఉంటారు అని మరి నోవాహు గారు చెబుతున్నారు కదా. ఇంతకీ ఏమిటి ఆధారాలు అన్నప్పుడు దయచేసి మరలా ఆదికాండము 10వ అధ్యాయము 15వ వచనము నుండి 20వ వచనం వరకు గల వాక్య భాగాలు మనం అందరం కూడా చదువుకుందాం. ఆదికాండము 10వ అధ్యాయము 15వ వచనము నుండి 20వ వచనం వరకు గల వాక్య భాగాలు చదువుకుందాం. కానాను తన ప్రథమ కుమారుడగు సిదోనును, హేతును, యోబూసీయులను, అమోరీయులను, గిర్గాషీయులను, హివ్వీయులను, ఆర్కీయులను, సినీయులను, అర్వాదీయులను, సెరామీయులను, హమాతీయులను కనెను. తర్వాత కానానీయుల వంశములు వ్యాపించెను. కానానీయుల సరిహద్దు సిదోను నుండి గెరారుకు వెళ్ళు మార్గములో గాజా వరకును, సొదొమ, గొమొర్రా, అద్మా, సెబాయిములకు వెళ్ళు మార్గములో లషా వరకు ఉన్నది. వీరు తమ తమ వంశముల ప్రకారము, తమ తమ భాషల ప్రకారము, తమ తమ దేశములను బట్టి, జాతులను బట్టి హాము కుమారులు. ఇక్కడ 19వ వచనము ఒకసారి మరలా మనం చదవగలిగితే, కానానీయుల సరిహద్దు సిదోను నుండి గెరారుకు వెళ్ళు మార్గములో గాజా వరకును, సొదొమ గొమొర్రా అంటే ఈ కానాను సంతానంలో ఎవరు కనబడుతున్నారు అన్నప్పుడు సొదొమ గొమొర్రాలు కూడా కనబడుతున్నారు. సొదొమ గొమొర్రా. మరి అక్కడ ప్రజలు ఎలా ఉన్నారో మీ అందరికీ తెలుసు. ఒకసారి అక్కడ ప్రజలు ఎలా ఉన్నారో మీరు చూడగలిగితే, ఈ సొదొమ గొమొర్రా ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు ఒక్కసారి ఎలా ఉన్నారో మీ బైబిల్ తెరిచి ఆదికాండం 19వ అధ్యాయము 4వ వచనము నుండి మనం అందరం కూడా చదవగలిగితే, వారు పండుకొనక ముందు ఆ పట్టణస్థులు అనగా సొదొమ మనుషులు, బాలురును, వృద్ధురును, ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడి వచ్చి ఆ ఇల్లును చుట్టివేసి లోతును పిలిచి, ఈ రాత్రి నీ యొద్దకు వచ్చిన మనుషులు ఎక్కడా? మేము వారిని కూడునట్లు మా యొద్దకు వారిని వెలుపలికి తీసుకొని రమ్మని అతనితో చెప్పగా ఇంతకీ లోతు గారి ఇంటికి వచ్చిన మనుషులు ఎవరండి? స్త్రీలా, పురుషులు అంటే పురుషులు వచ్చారు. ఆ పురుషులను వీళ్ళు అంటున్నారు, మేము వారిని కూడునట్లు. అంటే ఇది కామము కాదా మీరు ఆలోచించండి, కామకత్వం కాదా మీరు ఆలోచించండి. అందుకే ఆనాడు నోవాహు గారు వస్త్రహీనుడిగా ఉంటే హాము దానిని చూచి ఆనందించాడు. ఆ హాముకు ఉన్న లక్షణమే ఇదిగోనండి, తన చిన్న కుమారుడైన కానాను సంతానం వారికి వచ్చింది. ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఏదో నోవాహు గారు శపించారు గనక అలా జరిగింది అని అనుకోకండి. మరలా నోవాహు గారు శపించాడు గనుక అలాగూ జరిగింది అని అనుకోకండి, ఆ సంతానం అలా మారిపోయింది అనుకోకండి. ఎందుకంటే నోవాహు గారికి మనం చూడగలిగితేనండి, ఇదిగో వారిలో ఉన్న లక్షణాలను బట్టి, హాములో ఉన్న ఆ లక్షణాలను బట్టి ఇదిగో ఆయన శపించాడు గనక, ఆయన శపించినందుకు అలా జరిగింది అని మరలా అలా అనుకుంటే పొరపాటు. అంటే ఇప్పుడు మన పిల్లలు మంచి చేస్తే మెచ్చుకుంటాం మనం. అదే వాడు చెడు పని చేశాడు అనుకోండి, వాడిని అసహించుకుంటాం, వాడిని తిడతాం, అప్పుడప్పుడు అవసరమైతే వాడిని శపిస్తూ ఉంటారు కదా, నువ్వు బాగుపడవురా, నువ్వు అదిరా ఇదిరా అని శపిస్తూ ఉంటారు కూడా. అలాగే ఇక్కడ కూడా హాములో ఉన్న ఆ లక్షణము,
హాములో ఉన్న ఆ లక్షణము, అదే లక్షణము ఇదిగో కానానులో కనబడుతుంది. కానానులో కనబడుతుంది అంటే తరాలు మారిన వారి పితరులో ఉన్న స్వభావము మారలేదు, వారి సంతానంలో నుంచి వస్తున్న స్వభావము మారలేదు. అందుకే నోవాహు గారు ఒక నీతిమంతుడు, నోవాహు గారు ఒక దైవజనుడు, ఒక ప్రవక్త గనుక ఇదిగో నీవు నా చిన్న కుమారుడవు, నీవు నా చిన్న కుమారుడవు హామువు. ఇదిగో నీవు మానవును చూసి నువ్వు సంతోషించే ఈ లక్షణము నీలో ఉంది. అలాగే నీ చిన్న కుమారుడి గర్భవాసము నుంచి వచ్చే సంతానము కూడా ఇదిగో ఇలానే వాళ్ళు ఇలాగనే ప్రవర్తిస్తారు వాళ్ళు కూడా అని ఇదిగో వారి లక్షణాలను బట్టి ఇదిగోనండి ఆయన శపించాడు. అంటే మానము చూడాలి, సంతోషించాలి, ఇవన్నీ కూడానండి శరీర కోరికలు అంటే శరీర కోరికలు తీర్చుకొని సంతోషపడే ఆ లక్షణము ఇదిగో ఈ కానాను నుంచి వచ్చే వారిలో ఉంటుంది. కానాను నుంచి వచ్చే వారిలో అలాంటి ఈ లక్షణాలు ఉంటేనండి ఇదిగో ఆ ప్రజలు బాగుపడరు. అందుకే అక్కడ మనం చదువుకుంటున్నాము, అక్కడికి వచ్చింది దేవదూతల, మనుషుల, అసలు ఏమీ లేదండి. మేము వాళ్ళను కూడాలి. ఎవరెవరు వచ్చారట? బాలురు మొదలుకొని వృద్ధుల వరకు అంటే మీరు ఆలోచించండి ఎలా చెడిపోయిందో. ఓ బంధాలు, ఓ బంధుత్వాలు, ఒక రక్త సంబంధం అనేటివి ఏమీ లేవండి వీళ్ళకి. తర్వాత 6వ వచనం ఒక్కసారి మనం చూడగలిగితే, అదే అధ్యాయం 6వ వచనములో లోతు వెలుపల ద్వారమునొద్దనున్న వారి దగ్గరికి వెళ్ళి తన వెనుక తలుపు వేసి, అన్నలారా ఎంత పాతకముకు కట్టుకొనకుడి, ఇదిగో పురుషుని కూడని 2 కుమార్తెలు నాకున్నారు. ఇదిగో సెలవైతే వారిని మీ యొద్దకు వెలుపలికి తీసుకొని వచ్చేదను, వారిని మీకు మనస్సుకు నచ్చినట్లు చెయ్యుడి. ఈ లోతు ఎవరు అన్నప్పుడు షేము సంతానములో నుండి వచ్చిన వారు. ఈయన ఎవరు అండి? షేము సంతానములో నుండి వచ్చిన వారు. ఆనాడు షేము కానివ్వండి, యాపేతు కానివ్వండి, ఆనాడు ఎలా ప్రవర్తించారు మీరు ఆలోచించండి. వెనక నుంచి నడుచుకుంటూ వెళ్ళారు, తండ్రి మానము చూడలేదండి. వెనక నుంచి నడుచుకుంటూ వెళ్ళి తండ్రి మానం మీద ఒక క్లాత్ కప్పారు. అంటే తండ్రిని గౌరవించారు. తండ్రి దిగంబరత్వంతో ఉంటే చూడకూడదు, తండ్రిని గౌరవించాలి అని ఇదిగోనండి ఆ పెద్ద కుమారుడు, తర్వాత 2వ కుమారుడు తండ్రిని గౌరవించారు. కానీ హాము మాత్రము తండ్రిని గౌరవించలేదు. ఇక్కడ కూడా లోతు గారు కూడా ఇదిగో షేము సంతానములో నుండి వచ్చినవాడు. ఇదిగో షేము సంతానం నుండి వచ్చిన లోతు గారు ఇదిగో హాము సంతానముతో చెబుతున్నాడు, అయ్యా ఇంత ఘాతకమును కట్టుకోకండి, మీరు ఇంత పాతకమును పట్టుకోకండి. ఇదిగో నాకు 2 కుమార్తెలు ఉన్నారు, అవసరమైతే వారిని మీ మనసుకు నచ్చినట్టుగా మీరు చెయ్యండి అని హాము సంతానానికి చెబుతున్నాడు. అంటే తరాలు మారిన వారి గుణము మారలేదు. అంటే షేములో ఉన్న గుణము లోతులో కనబడుతుంది, హాములో ఉన్న గుణము సొదొమ ప్రజలలో కనబడుతుంది. అందుకే మనం చూడగలిగితేనండి దేవుడు అబ్రహాము గారితో ఏమన్నాడో ఒక్క మాట మనం చూడగలిగితే, అబ్రహాము గారితో ఏమంటున్నాడో మనం చూడగలిగితే ఆదికాండము 10వ అధ్యాయము, ఆదికాండము మరి దయచేసి ఆదికాండము ఒక్కసారి 10వ అధ్యాయము దయచేసి ఒక్కసారండి. ఆదికాండము 18వ అధ్యాయము 18వ అధ్యాయము ఆదికాండము మరి 18వ అధ్యాయము 15-16 వచనాలు దయచేసి మనమందరం కూడా చదువుకుందాము. 15-16 వచనాలు దయచేసి మనమందరం కూడా చదువుకుందాము. దయచేసి 15వ అధ్యాయం ఆదికాండం 15వ అధ్యాయము
ఆదికాండం 15 అధ్యాయము 15-16 వచనాలు మనం చదువుకుందాము. నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయేదవు, మంచి వృద్ధాప్యమందు పాతిపెట్టబడెదవు. అమోరీయుల అక్రమము ఇంకనూ సంపూర్ణము కాలేదు గనక నీ 4వ తరం వారు ఇక్కడికి మరలా వచ్చెదరని నిశ్చయముగా తెలుసుకొనుమని అబ్రహాముతో చెప్పాను. నీ 4వ తరం వారు అబ్రహాము, నీ 4వ తరం వారు ఇక్కడికి వస్తారు. ఎక్కడికి వస్తారు? నీవు నివసిస్తున్న కానాను అనే ప్రాంతానికి వస్తారు. 4వ తరం వారు ఎందుకు? 4వ తరం వారు ఎందుకు? ఇంతకీ అక్కడ ఎవరు నివసిస్తున్నారు అన్నప్పుడండి, దయచేసి మనం అందరం కూడా మరి 18వ వచనం నుంచి మనం చదవగలిగితే, అదే అధ్యాయం 18వ వచనం నుండి, ఆ దినమందే యెహోవా ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నది అయిన యూఫ్రటీస్ నది వరకు ఈ దేశమును అనగా కేనీయులను, కనిజీయులను, కదమోనీయులను, హిత్తీయులను, పెరిజీయులను, రెఫాయీయులను, అమోరీయులను, కానానీయులను, గిర్గాషీయులను, యోబూసీయులను నీ సంతానమునకిచ్చియున్నానని అబ్రాముతో నిబంధన చేసెను. అంటే వీళ్ళందరూ ఎవరండి? వీళ్ళందరూ కూడా కానాను నుండి వచ్చిన వారు వీళ్ళందరూ కూడా. అందుకే మనం చూడగలిగితే ఈ కానాను సంతతిలో బాల్యము నుండే నేత్రాశ, శరీరాశ కనబడుతుంది. బాల్యము నుండే. అందుకే దేవుడు అంటున్నాడు, అందుకే అబ్రహాము గారితో నీ 4వ తరం వారికి ఇస్తాను అంటున్నాడు. నీ 4వ తరం వారికి ఈ భూభాగాన్ని ఇస్తాను అంట. వెంటనే ఇవ్వచ్చండి. దేవుడు కూడానండి, ఆయన పక్షపాతము లేని నిష్పక్షపాతమైన దేవుడు అండి. ఆయన కూడా నీ 4వ తరం వారికి ఎందుకు ఇస్తాను అంటున్నాడంటే, ఈ 4వ తరము వరకైనా ఈ ప్రజలలో మార్పు వస్తుందేమో అనుకున్నాడు. వాళ్ళకి టైం ఇచ్చాడండి. అందుకే ఒకసారి వాళ్ళతో కూడా ఏం చెప్పాడో మనం చూడగలిగితే, ద్వితీయోపదేశ కాండము దయచేసి 8వ అధ్యాయము, అందరం కూడా ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 20వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. నీ ఎదుట నుండకుండా యెహోవా నశింపజేయుచున్న జనులు వినకపోయినట్లు మీ దేవుడైన యెహోవా మాట మీరు వినకపోయిన ఎడల మీరును వారి వలె నశించెదరు. ఎక్కడైతే అక్కడ యోబూసీయులు, కానానీయులు, పెరిజీలు వీళ్ళైతే అక్కడ జాతులు ఉన్నాయో వారికటండి ఇదిగో ఆ జనులు వినకపోయినట్టు అంటే దేవుడు చెప్పాడు, వాళ్ళు వినలేదు. వాళ్ళకు చెప్పాడండి. అంత ఈజీగా దేవుడు వెళ్ళగొట్టడండి. వాళ్ళకు చెప్పాడు. 4వ తరం వరకు అవకాశం ఇచ్చాడు. అందుకే అబ్రహాము గారితో అంటున్నాడు, నీ 4వ తరం వారికి ఇదిగో ఈ భూభాగాన్ని ఇస్తాను. అందుకే వాళ్ళకి చెప్పాడు. వాళ్ళు వినలేదు గనుక ఆ భూభాగాన్ని ఖాళీ చేయించాడు. మళ్ళీ వీళ్ళు ఆ భూభాగానికి వెళ్ళిన తర్వాత ఇశ్రాయేలీలు వినకపోతే వీళ్ళను ఖాళీ చేయించాడండి. దేవుడికి పక్షపాతం లేదు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఇదిగోనండి, అందుకే నోవాహు గారు ఇదిగో తన చిన్న కుమారుడైన హాములో ఉన్న ఆ లక్షణము, మానవును చూసి సంతోషించే ఆ లక్షణమే ఇదిగో నీ చిన్న కుమారుని సంతానములో కూడా కనబడుతుంది అని కానానును ఇదిగో శపించాడు. అందుకే మనం చూడగలిగితే ఇదిగో ఆ కానానులో కొన్ని లక్షణాల గురించి దేవుడు మాట్లాడుతూ మనమందరం కూడా మరి దయచేసి లేవియా కాండము దయచేసి 18వ అధ్యాయము, లేవియా కాండము 18వ అధ్యాయము దయచేసి మరి రాసుకునేవారు ఉంటే 1వ వచనము నుండి 23వ వచనం వరకు గల మరి లేఖన భాగాలు రాసుకోండి.
మొదటి వచనము నుండి 23 వరకు అండి. త్వరగా మనము చదువుకొని ముగించుకుందాం. అందులో కొన్ని వచనాలు మనం చదువుకుందాము. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నేను మీ దేవుడైన యెహోవానని మీరు ఇశ్రాయేలుతో చెప్పుము. మీరు నివసించిన ఐగుప్తు దేశ ఆచారముల చొప్పున మీరు చెయ్యకూడదు. నేను మిమ్మును రప్పించుచున్న ఇదిగో కానాను దేశాచారము చొప్పున మీరు చెయ్యకూడదు. వారి కట్టడలను బట్టి నడవకూడదు. అక్కడ ఎవరు నివసిస్తున్నారు? కానానీయులు నివసిస్తున్నారు. ఈ కానానీయులు ఎవరు? హాము సంతము, ఆ హాము యొక్క చిన్న కుమారునిలో నుంచి వచ్చిన వారు. అందుకే అంటున్నాడు, ఆ దేశానికి వెళ్ళిపోయిన తర్వాత ఇదిగో వారు చేసినట్టుగా దేశాచారముల చొప్పున, వాళ్ళ కట్టడముల చొప్పున మీరు నడుచుకొనవద్దు. కొన్ని దేశాచారాలు ఉంటాయి కదండి. మనం బయలుదేరుతున్నప్పుడు పిల్లి అడ్డం వచ్చింది అనుకోండి, పిల్లి ఎదురుగా వచ్చింది అనుకోండి, మళ్ళీ ఎందుకో ఇలా తిప్పుతారండి, బండిని కానివ్వండి, సైకిల్ని కానివ్వండి. ఏందండి తిప్పుతున్నారంటే పిల్లి ఎదురు వచ్చిందండి అంటారు. పోనీ పులి ఎదురొస్తే బాగుంటుందా? మీరు ఆలోచించండి. పిల్లి ఎదురొచ్చిందని తిప్పుతున్నాం, మరి పులి ఎదురొచ్చింది అనుకోండి. ఇవి కొన్ని ఉంటాయండి. వెళ్ళేటప్పుడు ఎవరైనా తుమ్మారే అనుకోండి, అమ్మాయ తుమ్మారే, మళ్ళీ ఇవి ఆగుతారండి. అంటే ఇవి కొన్ని ఆచారాలు ఉంటాయి. ఈ 3 దారుల దగ్గరనో 4 దారుల దగ్గరనో ఇదిగోనండి కొన్ని మిరపకాయలు, కొన్ని నిమ్మకాయలు, కొన్ని గుడ్లు అక్కడ పెడతా ఉంటారు కదండి. భయపడిపోతూ ఉంటారండి. ప్రపంచమేమో అణుబాంబులని, క్షిపణులని వాటికి భయపడుతుంటే ఇదిగో ఇంకానండి నిమ్మకాయకు, ఇన్ని మిరపకాయలకు, ఇంత గుడ్డుకు భయపడే రోజులండి, కోడిగుడ్డుకు. అందుకే కొన్ని దేశాచారాలు ఉంటాయి. వాటిని మీరు పాటించకూడదు అంటున్నాడు. తర్వాత మనం అందరం కూడా దయచేసి మరి ఎక్కడి నుంచి చదువుకుందాము అన్నప్పుడు మనం అందరం కూడా దయచేసి 6వ వచనం నుంచి మనం చదువుకుందామండి. 6వ వచనం, మీలో ఎవరును తమ రక్త సంబంధుల మానాఛాదమును తీయుటకు వారిని సమీపించకూడదు. నేను యెహోవాను. నీ తండ్రికి మానాఛాదముగానున్న నీ తల్లి మానాఛాదమును తీయకూడదు. ఆమె నీ తల్లి, ఆమె మానాఛాదమును తీయకూడదు. అంటే ఇక్కడ ఏమంటున్నాడు అంటే, నీ తండ్రి భార్యను నీవు సమీపించకూడదు అంటున్నాడు. మనందరికీ తెలుసు, మరి ఆదికాండంలోనే యాకోబు గారు రూబేన్ని ఏమన్నాడు ఒక్కసారి మీరు త్వరగా చదవగలిగితే, మళ్ళీ ఇక్కడికి వద్దాం అందరం కూడా. ఆదికాండము 49వ అధ్యాయము మొదటి 4 వచనాలు మనం చదవగలిగితే, యాకోబు తన కుమారులను పిలిపించి ఇట్లనెను, మీరు కూడి రండి, అంత్యదినములలో మీకు సంభవింపబోవు సంగతులు మీకు తెలియజేసేదను. యాకోబు కుమారులారా, కూడి వచ్చి ఆలకించుడి, మీ తండ్రి అయిన ఇశ్రాయేలు మాట వినుడి. రూబేను, నీవు నా పెద్ద కుమారుడవు, నా శక్తివి, నా బలము యొక్క ప్రథమ ఫలమును, అతిశయమును బలాతిశయమును నీవే. నీళ్ల వలె చంచలుడవై నీవు అతిశయపడుదువు. నీ తండ్రి మంచము మీదికెక్కితివి, దానిని అపవిత్రము చేసితివి. అతడు నా మంచము మీదికి ఎక్కెను. అందుకే ఇక్కడ ఇంతకుముందు మనం చదువుకున్న వాటిలో నీ తండ్రి మానాఛాదముగా ఉన్న ఇదిగో నీ తల్లి మానాఛాదమును తీయకూడదు. ఆమె నీ తల్లి అని చెబుతున్నాడు. తర్వాత 8వ వచనం నుంచి మనం చూడగలిగితే, అదే ఆ లేవియాకాండం 18వ అధ్యాయము 8వ వచనం నుంచి త్వరగా మనం చదవగలిగితే, నీ తండ్రి భార్య మానాఛాదమును తీయకూడదు, అది నీ తండ్రిదే. నీ సహోదరి మానాఛాదమును అనగా నీ ఇంటిలో పుట్టినదేమి, వెలుపట పుట్టినదేమి, నీ తండ్రి కుమార్తె యొక్క అయినను నీ తల్లి కుమార్తె యొక్క అయినను మానాఛాదమును తీయకూడదు.
తర్వాత 10వ వచనంలో అంటే నీ చెల్లి ఆ ఆ అమ్మకు పుట్టనివ్వండి, నాన్నకు పుట్టనివ్వండి, నీ చెల్లి మానాచాదమును నీవు తీయకూడదు. 10వ వచనంలో నీ కుమార్తె మానాచాదమును నైనను కుమార్తె మానాచాదమునైనను తీయకూడదు, అది నీది. అంటే ఏమవుతుందండి? అంటే ఏమవుతుంది? గ్రాండ్ డాటర్, మనవరాలు గురించి చెబుతున్నాడు. తర్వాత మనము చూడగలిగితే 11వ వచనం నుంచి మనం చూడగలిగితే 11వ వచనము, నీ తండ్రి వలన పుట్టిన నీ తండ్రి భార్య కుమార్తె నీ సహోదరి, ఆమె మానాచాదమును తీయకూడదు. నీ తండ్రి సహోదరి మానాచాదమును తీయకూడదు, ఆమె నీ తండ్రి రక్త సంబంధి, అంటే మేనత్త. ఆమె ఎవరు? నీ తండ్రి సహోదరి ఎవరు? నీకు మేనత్త. తర్వాత మనం చూడగలిగితే నీ తల్లి సహోదరి మానాచాదమును తీయకూడదు, ఆమె నీ తల్లి రక్త సంబంధి, నీ తండ్రి సహోదరుని మానాచాదము తీయకూడదు అనగా అతని భార్యను సమీపింపకూడదు, ఆమె నీ పినతల్లి. ఇవన్నీ చూడండి రిలేషన్షిప్స్ గురించి చెప్తున్నాడు. చూడండి ఇవన్నీ కూడా 15వ వచనంలో, నీ కోడలి మానాచాదమును తీయకూడదు, ఆమె నీ కుమారుని భార్య, ఆమె మానాచాదమును తీయకూడదు. ఈ రోజుకు కూడా మీరు చూడగలిగితే కోడలు, ఇదిగో ఆ కోడలు మామ అఫైర్ పెట్టుకొని కొడుకును లేపేస్తున్న రోజులు. కానీ దేవుడు అంటున్నాడు, చూడండి ఎంత అద్భుతంగా దేవుడు రాయించాడు చూడండి. అలాగే మనం చూడగలిగితే 16వ వచనంలో, నీ సహోదరుని భార్య మానాచాదమును తీయకూడదు, అది నీ సహోదరుని మానమును. ఒక స్త్రీ మానాచాదమును, ఆమె కుమార్తె మానాచాదమును తీయకూడదు, ఆమె కుమారుని కుమార్తె మానాచాదమునైనను, ఆమె కుమార్తె మానాచాదమునని తీయుటకు వారిని చేర్చకొనకూడదు, వారు ఆమె రక్త సంబంధులు. అది దుష్కరమైన ప్రవర్తన. నీ భార్య బ్రతికి ఉండగా ఆమె పీడించుటకు, ఆమె సహోదరి మానాచాదమును తీయుటకు ఆమెతో పెళ్లి చేసుకొనకూడదు. అంటే ఇప్పుడు భార్యకు లేదంటే ఇంకా చెల్లెల్లో అక్క ఉందనుకోండి, నేను ఆమెను కూడా చేసుకుంటానంటే కుదరదు అంటున్నాడు. నేను ఆమెను కూడా చేసుకుంటాను అంటే కుదరదు అంటున్నాడు. తర్వాత మనం చూడగలిగితే 20వ వచనం నుంచి మనం చూడగలిగితే, నీ పొరుగువాని భార్యందు నీ వీర్యస్ఖలనము చేసి ఆమె వలన అపవిత్రత కలగజేసుకొనకూడదు. నీవు ఏమాత్రమును నీ సంతానమునకు, ఇదిగోనండి, ఆ మెలేకు నిమిత్తము అగ్నిగుండమును దాటనీయకూడదు, నీ దేవుని నామము అపవిత్రపరచకూడదు, నేను యెహోవాను. తర్వాత స్త్రీ శయనము వలె పురుష శయనము చేయకూడదు, అది హేయము. అంటే పురుషులు పెళ్లి చేసుకోవటం, పురుషులు చేయకూడదు అంటున్నారు. 23వ వచనంలో చివరిగా ఇదిగోనండి, మనుషులను కాదు, చివరిగా చెబుతున్నాడు, ఏ జంతువు నందును నీ కలనము చేసి, ఇదిగోనండి, దాని వలన అపవిత్ర కలగజేసుకొనకూడదు. జంతువు స్త్రీని పొందునట్లు ఆమెను దాని ఎదుట నిలవరాదు, అది విపరీతము. ఇవన్నీ మీరు చదవగలిగితే ఈ లక్షణాలన్నీ ఎవరిలో కనబడుతున్నాయి? ఈ లక్షణాలన్నీ కూడా ఇదిగోనండి ఆ కానానీయులలో కనబడుతున్నాయి. అందుకేనండి వారి లక్షణాలను బట్టి ఇదిగో నోవాహు గారు శపించారు గనక తప్ప, అంతేగాని నోవాహు గారు శపించారు గనక వాళ్ళు అలా మారారు అంటాం మళ్ళీ తప్పవుతుంది. అది తప్పవుతుంది మళ్ళీ. కాబట్టి వారి లక్షణాలను బట్టి భవిష్యత్తు ఎరిగిన నోవాహు గారు ఒక ప్రవక్త గనుక ఆయన నుండి ఇదిగో కానాను శపించబడిన వాడై నా చిన్న కుమారుడవైన హాము, ఇదిగో నీవు నా మానమును చూసి నువ్వు సంతోషించావు, అలాగే నీ చిన్న కుమారుడు ఇదిగో ఆ లక్షణాలే అతనిలో ఉంటాయి గనుక అతను శపించబడతాడు అని చెప్పించాడండి.
అదే ఈ హాము గనక, ఒరేయ్ మా నాన్న ఇలా శపించాడురా, ఇదిగో కానాను మా నాన్న ఇలా శపించాడురా, జాగ్రత్తగా బతుకురా, భయముతో బ్రతికితో మరి భక్తితో బ్రతుకురా, ఇదిగో ఇలా బ్రతుకురా అని చెప్పే ఉంటాడు. వాళ్ళు వినకపోయి ఉండొచ్చు, లేదంటే ఈయన చెప్పకపోయి ఉంటాడు. ఇదిగోనండి మొత్తం మీద కానాను శపించబడ్డాడు, కానాను శపించబడ్డాడు. ఎందుకంటే వారి లక్షణాలను బట్టి, అంతేగాని ఏదో నోవాహు గారు శపించినంత మాత్రాన ఇదిగోనండి వాళ్ళు ఆ సంతానం అలా మారిందని కాదు. అందుకే హాము చేసిన తప్పుకు ఇదిగోనండి కానానుని ఎందుకు శపించాడో ఇప్పటి వరకు మనం విన్నాం. వారిలో ఉన్న లక్షణాలు చూడండి, వారిలో ఉన్న లక్షణాలు అవే. ఇదిగోనండి నేత్రాశ, చూసింది కావాలి అనుకోవటము, అనుభవించాలి అనుకోవటం, ఆ లక్షణాలు ఈ కానానీయులలో మనకు కనబడుతున్నాయి. గనకనే ఇదిగోనండి నోవాహు గారు శపించారు. అందుకే మనము ఎలా బ్రతుకుతున్నామో ఆ ఇంపాక్ట్ అనేది మన పిల్లల మీద పడుతుంది. కాబట్టి జాగ్రత్తగా మనం బ్రతకాలి, దేవుని కొరకు ఉన్నతముగా మనం బ్రతకాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్.